ఈరోజు ఉదయం 11:30 గంటలకు గుంతకల్ రైల్వే సిఐ గారైన నగేష్ బాబు గారు, వాడి సిబ్బంది ఎస్ఐఎస్ వాళ్ళు ప్లస్ ఆర్పిఎఫ్ సహకారంతో ఒక ఇన్ఫర్మేషన్ ఆర్పిఎఫ్ వారికి రావడం జరిగింది. వారి సహకారంతో ఇద్దరు ముద్దాయిల్ని, ఒరిస్సా చెందిన ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 16 ప్యాకెట్స్ మొత్తం 32 కేజీలు, ఒక దాంట్లో 2 కేజీలు ఉంటుంది. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాడి మీద కేసు నమోదు చేసి సిఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకొక ముద్దాయి గోవింద్ అనేవాడు ఒరిస్సా, వీళ్ళంతా కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి మన ప్రశాంతి ట్రైన్లో బ్యాగులు వేసుకుని వస్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి గుజరాత్కి తీసుకెళ్ళడం కోసం టికెట్స్ కూడా వాళ్ళు బుక్ చేస్తున్నారు. ఈ సరుకుని వాళ్ళు గుజరాత్ పోయి గుజరాత్లో అమ్మడం జరుగుతుంది. ఇలా రవాణా చేస్తారు. ఎక్కువగా గంజాయిని ఈ మధ్య ఎక్కువ రవాణా చేస్తున్నారు. అట్లాగే మా పోలీస్ అధికారులు కూడా పట్టుకోవడం కూడా జరుగుతుంది. 2 రోజుల క్రితం మేము ఒక 64 కేజీలు కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఒక పార్టీ, ఇది ఒక పార్టీ. వీళ్ళు బాగా వ్యాపారం చేస్తా ప్రజలని, విద్యార్థుల్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టడం, వాళ్ళని సమాజానికి పని రాకుండా చేయడం జరుగుతుంది. ఇది చాలా అక్రమంగా వీళ్ళు ఈ ముఠా రన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే గంజాయిని ఈ మధ్య చిల్లర కొట్టుల్లో వాళ్ళు తెలియక, ఆటో డ్రైవర్లు తెలిసి అమ్ముతున్నారో తెలియక అమ్ముతున్నారో కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్కి ఇలా అమ్ముతుండడం జరుగుతుంది. అట్లా అమ్మితే వాళ్ళు కానీ పట్టుబడితే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. 6 నెలల వరకు బయలు రాదు. వాళ్ళకి తెలియక అమ్ముతుండొచ్చు, కానీ దొరికితే మటుకు వాళ్ళు ఒక్కసారి దొరికితే జీవితం నాశనం అవుతుందని నేను హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఆర్పిఎఫ్ మాకు ప్రతి విషయంలో కూడా సహకారం చేస్తున్నందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. 6 లక్షల వేలు సుమారు 16 ప్యాకెట్లు 16 ప్యాకెట్లు ఇచ్చేయడం జరిగింది. ఒక్కొక్క ప్యాకెట్కి 2 కేజీలు ఉంటుంది. మొత్తం 32 కేజీలు. దీని విలువ సుమారు 6 లక్షల వేలు మార్కెట్ రేట్ ఉంటుంది. సీడీఆర్లు పెట్టామంటే సీడీఆర్ని వీళ్ళు ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, సప్లై కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అది వచ్చినాక మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇన్వెస్టిగేషన్లో బాగా ఉంటుంది. దీంట్లో కూడా ఒక గోవింద్ అనే పేరు వచ్చింది. ఆ కేసులో కూడా ఇద్దరు ఇంకా పట్టుబడాల్సి ఉన్నారు. వాళ్ళ పేర్లో ఇన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళు రాగానే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుని అరెస్ట్ చేస్తాం. నెట్వర్క్ బ్రేక్ చేశారు. ఇప్పుడు వైజాగ్ అవతల నుంచి ఒరిస్సా రాష్ట్రం దాకా ఇదంతా గంజాయి అరకు అటు పక్కన కూడా ఉంది. అరకులో మన ఏపీ పోలీసు కొంచెం గట్టిగా చేయడం వల్ల ఒరిస్సా నుంచి వీళ్ళు రవాణా చేయడం జరుగుతుంది. అరకులో ఇప్పుడు ఆఫీసర్స్ చాలా గట్టిగా దాన్ని అక్కడ నియంత్రణ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. పోలీసు ఆఫీసర్ల మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు భయపడిపోయి అటు నుంచి తీసుకొచ్చేసి ట్రైన్లో ఇటు నుంచి గుజరాత్కి సప్లై చేస్తున్నారు.